శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 8 ఫిబ్రవరి నుండి 14 ఫిబ్రవరి వరకు మనం చెప్పుకున్నామండి. ఈ వారం రోజులు ఎలా ఉంటుంది 12 రాశుల వారికి. ఇప్పుడు మనం గ్రహాల గురించి తెలుసుకుందామండి. ఏ రాశిలో ఏ గ్రహం ఉందో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు ఆయన. అలాగే కేతువు సింహరాశిలోను, కుజుడు పరమోచ్చకు వస్తున్నాడు. 23 degreesలో ఉన్నాడండి. పరమోచ్చం వచ్చాడంటే పరమోచ్చం అంటే 27-28 degrees దగ్గర ఆయన ఎగ్జాల్టేషన్, మ్యాక్సిమం ఎగ్జాల్టేషన్ ఉంటాడు అనమాట. అక్కడ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన మకర రాశిలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. సో ఇది ఒక కాంబినేషన్ అండి. చంద్రుడితో కలిసి ఉండడం గొప్ప అదృష్టము. అంతేకాకుండా రవి కూడా మీ రాశిలోనే ఉన్నాడు. రవి కుజులు మకరంలోను, బుధ శుక్ర రవి 13th నుంచి రవి కూడా రాహు దగ్గర రవి కూడా వచ్చేస్తున్నాడు. అంటే బుధ శుక్ర రాహువులు ఉన్నారు. అలాగే 13 నుంచి అంటే ఎండింగ్ ఆఫ్ దిస్ వీక్ నుంచి రవి కూడా 4 గ్రహాలు అవుతాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. నీటి వలన ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు జరుగుతాయి. మిథున రాశిలోనే గురుడు ఉన్నాడు. టెరిఫిక్ కదండి, చాలా మంచిది. అంటే రాశిలోనే గురుడు ఉన్నాడంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ప్రతి పనుల్లోనూ ముందంజ ఉండేది చేస్తుంటాడు. శాస్త్రజ్ఞులుగా అయ్యేది చేస్తుంటాడు. మిమ్మల్ని చాలా తెలివైన వారుగా, జ్ఞాపకశక్తి ఎక్కువ కలవారుగా, జ్ఞాన సంపదను పెంచుకునేవారుగా ఉంటారు మీరు. అంతేకాకుండా ఆటోమేటిక్గా ధన సంపాదన మీకు బాగా ఉంటుందండి. మీకు అంటే అనేక రంగాల్లో అనేక రకాలుగా అంటాం కదా, అనేక రకాలుగా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్న వారికి, గాయకులకి, అలాగే కొంత యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి బ్యూటిఫుల్గా వాళ్ళకి సంపాదన, గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడము, తీర్థయాత్రలు చేయడము, అంతేకాకుండా మీరు అంటే మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలవడము, వాళ్ళకి ఏం కావాలో చూడడము, ధైర్యం నూరిపోస్తూ ఉండడం జరుగుతుంది. కానీ చదువులు ఎందుకో బద్దకిస్తారండి. మీరు అనుకున్న ర్యాంకు రాలేకపోతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా కొన్ని సందర్భాల్లో మీకు ర్యాంక్స్ రాకపోవడం, అంటే మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వకపోతుంటారు. మీరు కోరుకున్న యూనివర్సిటీస్లో కూడా ఆలస్యం అయిపోతుంటుంది. యూనివర్సిటీస్ కానీ స్కూల్స్ కానీ వాటిలో ఆలస్యం అయిపోతుంటుంది. కానీ పుత్ర సంతానం యోగం కలగడానికి మాత్రము అవకాశాలు ఉన్నాయండి. ఆ సంతానం వలన మీకు డెవలప్మెంట్స్ ఉంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే మీ మగ సంతానం వలన మీకు అభివృద్ధి ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. అంటే మీ పిల్లలు అమ్మాయిలు చూసుకోవాలని కాదండి, గురు ప్రభావం వల్ల నేను చెప్తున్నాను. అమ్మాయిలు కూడా ఖచ్చితంగా చూస్తారు, అది డౌటే లేదు. ముఖ్యంగా వాళ్ళే మనల్ని చూసేది. సరే అది పక్కన పెడితే మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను బాగా కలిసి రావడము, తర్వాత తెలిసి రావడము, అబ్బా ఎంత బాగా వచ్చిందా అని, ప్రాఫిట్స్ వచ్చాయా అని, తర్వాత ధర్మకార్యాలు చేయడము, కొంతమంది పొలిటికల్ రంగంలో పదవులు రావడము చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కానీ అష్టమ స్థానంలో మీకు ఉన్నటువంటి కుజ రవిలు దోషం. అవునా? అంతే, 11 ఇంటి వాడు అష్టమంలో గడిపారు కదా. కానీ అక్కడ కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్న సంగతి మర్చిపోకూడదు. అలాగే ఆయన 6వ ఇంటి వాడిగా ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోకూడదు. మనం ఒక పక్కన కుజుడు మనకి చెడు చేస్తూనే ఉంటాడు, మంచి కూడా చేస్తూ ఉంటాడు. అది కుజుడు యొక్క ఎఫెక్ట్. సుబ్రహ్మణ్య స్వామి వారి ఎఫెక్ట్ ఏంటంటే ఇబ్బంది పెడుతుంటాడు, యాక్సిడెంట్స్ అయ్యే చేస్తుంటాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చేది చేస్తుంటాడు, కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అయ్యే చేస్తుంటాడు. కానీ సక్సెస్ అవుతారు, ఇబ్బంది కలిగిస్తాడు, సక్సెస్ అవుతారు. 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు కదండి, రాజయోగం కదా, ఖచ్చితంగా రాజయోగమే. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా హెల్త్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భాగ్యస్థానంలో ఇది కూడా రవి కూడా మీకు మారిపోతున్నారు కాబట్టి 13వ తారీఖు నుంచి ప్రాబ్లమే లేదు. భాగ్యస్థానంలో బుధ శుక్ర రాహువులు, అంటే సినిమా రంగంలో మీరు ఉంటారండి. మీరు కళాకారులుగా, గాయకులుగా, యాక్టర్స్గా, డైరెక్టర్స్గా, అలాగే ప్రొడ్యూసర్స్గా మీరు ఉండడానికి అవకాశం ఉంది. మీరంటే అందరికీ కాదు అనుకోండి, కొంతమంది ఉంటారు. వాళ్ళకి చాలా బాగా ఉంటుంది, ధన ప్రభావం బాగా ఉంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా మీరు కొంతమంది వ్యాపార రంగంలో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.
ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న బుధ శుక్రులు తీర్థయాత్ర కూడా చేయిస్తాడు. రాహు ఉన్నాడు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కించేట్ చేస్తుంటాడు. బుధ శుక్ర రాహుల్ కాంబినేషన్ అంటేనే సినిమా రంగం, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా రాహు కూడా ఉన్నాడంటే పొలిటికల్ రంగం. ఇవన్నీ చెప్పొచ్చండి. ఇంత బ్యూటిఫుల్గా చాలా బ్రహ్మాండంగా మీకు ఉన్నారు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. 10th హౌస్ శని ఉన్నాడు కదా, కంటక శని అంటాం. జనరల్గా శని ఏం చేస్తాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎక్కడ ఎవరిని అంటే కూల్ రంగంలో ఉన్న వాళ్ళని, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తుల్ని, శని కారకత్వాలు ఉండే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ని వాళ్ళకి ఇబ్బంది పెట్టి సక్సెస్ చేస్తాడు. ఇబ్బంది పెట్టింటే అర్థం అంటే కష్టపడి పనిచేసేది చేసి మిమ్మల్ని డెవలప్ చేస్తాడు ఆయన. శనీశ్వరుడు మంచివాడు కాదంటాం కానీ మంచివాడే ఆయన. ఆయన ఇచ్చిన రిజల్ట్స్, రాహు ఇచ్చిన ఫలితాలు ఇంకే గ్రహం ఇవ్వదు అని చెప్పి నేను చదివాను. చాలా బుక్స్ చూసాను నేను. ఫస్ట్ రాహు బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాడు, చెడు ఫలితాలు కూడా అలాగే ఇస్తాడు. శనీశ్వరుడు ఎవరు ఇవ్వని ఫలితాలు కూడా శనీశ్వరుడు మంచి ఫలితాలు ఇస్తాడు. చాలా మంది పొలిటికల్ రంగంలో బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు లేరా, ఉన్నారు. సో మీరు కూడా సక్సెస్ అవుతారు, డోంట్ వరీ. అన్ని రంగాల్లోనూ మీ అభివృద్ధిలో ఉంటుంది. వ్యాపారంలోనూ అలాగే ఒకటి పక్కన ఉద్యోగంలోనూ కూడా మీకు సక్సెస్ రేట్ కనిపిస్తుంది. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీరు ఫోన్ చేయొచ్చండి. ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయొచ్చు. లేకపోతే మీరు ఒకవేళ నేను బిజీగా ఉంటే మీరు కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్లో మీరు మీ మెసేజ్లు పెట్టచ్చు. నేను మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, ఇటువంటి అన్ని రకాలైన ముహూర్తాలు కూడా మనం చేస్తూ ఉంటాం. మంచి మంచి ముహూర్తాలన్నీ చేస్తూ ఉంటాం. గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేర్లు పెట్టడము. అంతేకాకుండా చాలామందికి పెళ్ళిళ్ళ ముహూర్తాలని, అలాగే ఒడుగు ముహూర్తాలు అలాగే మనం చేస్తూ ఉంటాం. మన ఆది ఆస్ట్రాలజీ నుంచి నేనే చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఏమైనా అవకాశం ఉంటే చేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ 3 ఉండాలండి కంపల్సరీగా. ఉంటే ఖచ్చితమైనటువంటి యాక్యురసీ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించేవాళ్ళు, వీసా స్టాంపింగ్ కోసం ప్రయత్నించేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరి కోసము మీరు చేస్తున్నామంటే మీకు ఏది అవకాశం, మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటే దాని ఫీల్డ్ మనం తెలుసుకొని చెప్దాం. సో ఇది పక్కన పెడితే మీరు ఈ వారం మొత్తంలో అంటే 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన అంటే పరిష్కార మార్గాలు ఏముంటాయి అంటే కంప్లీట్గా మన యొక్క చెడు ప్రభావాలు తొలగిపోవండి. కాకపోతే అంటే కొన్ని చెడు ఫలితాలు అనేవి రాకుండా భగవంతుడు మనం కాపాడుతూ ఉంటాడు. అందులో ముఖ్యంగా ఈ నెలలో 13వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. 14ని శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి పూట మీకు తెలియదే ఉందండి, శనీశ్వరుడు ఉన్న రాసుల వారు అంటే 12 రాసుల వారు చేసుకుంటే శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవాలి. తిరునల్లారు కొంతమంది వెళ్తూ ఉంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే స్వామి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర చేయడము. ఎవరైతే వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం 7 శనివారాలు ఇలాగ దీపారాధన చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి అదృష్టం కలుగుతుందని, ఎటువంటి చెడు ప్రభావాలు శని వల్ల కలగవని చెప్తూ ఉంటారు, శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా శని దోషం పోవాలంటే కూడా శివాభిషేకాలు ఎక్కువ చేయించుకోవడం మంచిది సోమవారం. అదొకటండి. ముఖ్యంగా ఈ శనీశ్వరుడి ప్రభావం ఇందు కాబట్టి అంటే ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీ మేషరాశి గురించి చెప్పుకుందాం. మేషరాశి వాళ్ళకి శని 12 భావంలో ఉండడం వలన, 7వ స్థానంలో కన్యారాశి వారికి ఉండడం వలన, సింహరాశి వారికి 8వ స్థానంలో ఉండడం వలన, ఇంకా ధనుర్రాశి వారికి 4th భావం అర్ధాష్టమ శని ఉండడం వల్ల వీరికి కొద్దిగా శని వల్ల ప్రభావాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రభావాలు అంటే దుష్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేసుకునే పూజలే ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ నెలలో కూడా మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు శివరాత్రి పూట ఉపవాసం ఉన్న స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఉపవాసం ఉండడము, స్వామివారికి అభిషేకాలు చేయించుకోవడము, ఆ రోజు అంతా మనం అంటే మీకు జాగరణ అంటాం కదా చేయించుకోవడము, శివ పార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అలాగే స్వామివారికి పువ్వులతోనూ పత్రాలతోనూ పూజ చేసుకోవడం వలన అంటే జన్మానికి శివరాత్రి అంటాం కదా, అది చాలా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం కూడా చెప్తారు. ఈ విధంగా ఉన్నాయండి. 12 రాశి వారి వరకు కూడా మీకు తోచిన విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి దేవుణ్ణి, లేకపోతే మన ఇంట్లోనే మనం దూరం వెళ్ళినప్పుడు మన ఇంట్లోనే ఆంజనేయ స్వామిని పూజించడం, శివుడిగా పూజించడము, అమ్మవారు లలిత సహస్రనామాలు సరే అవి చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తాం.